పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పై సైనికులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అసీం మునీర్ పై అసంతృప్తితో 4500 మంది సైనికులు, 250 మంది పాక్ ఆర్మీ అధికారులు రాజీనామా చేసేశారు. భారత్ తో సంబంధాలను నిర్వహించడంపై అసీం మునీర్ పై వారంతా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. మునీర్ అహంకారపూరిత వైఖరితో అసమ్మతి వాదులను పక్కన పెడుతున్నారని, విశ్వాస పాత్రులను ప్రోత్సహిస్తుండడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఇక మతపరమైన భావజాలాన్ని చేర్చడంతో సైనికులంతా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఎస్ రామచందర్. సునీత, పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే అసీం మునీర్ ఉన్నారో ఆయనపై ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులు అలాగే అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు ఆయనపై అసంతృప్తి ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రగిలిపోతున్నారు, ఆయన అసంతృప్తితో ఆయన రగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన పైన సైనికులు ఏదైతే 4500 మంది సైనికులు అలాగే 2250 మంది పాక్ ఆర్మీ అధికారులు కూడా రాజీనామా చేశారు ఆయన వైఖరి నచ్చకపోవడంతో. అయితే భారత్ తో సంబంధాలను నిర్వహించడంపై అసీం మునీర్ పై వారంతా గురుగా ఉన్నారని చెప్పి సమాచారం అందుతోంది. భారతదేశంతో ఏదైతే చర్చలు ఉన్నాయో చర్చలు కావచ్చు, ఆయన భారతదేశంతో వైఖరి చాలా దారుణంగా ఉంది. మతపరమైనటువంటి ద్వేషంతోనే ఆయన ఇలా చేస్తున్నాడు. ఎవరైతే అసమ్మతి ప్రజలు ఉంటారో, అసమ్మతి నాయకులు ఉంటారో వాళ్ళని పట్టించుకోకుండా అలాగే ఆయనకు సపోర్ట్ గా ఉన్నటువంటి ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం పట్ల ఆయన వైఖరి చాలా దారుణంగా ఉంది ఆర్మీ చీఫ్ ది అని చెప్పి కూడా సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇండియాతో ఒకవేళ యుద్ధం వస్తే ఈ ఆర్మీ చీఫ్ కోసం మేము ప్రాణ త్యాగాలు చేయాల్సిన అంత అవసరం లేదని చెప్పి వారు భావించిన నేపథ్యంలోనే వారందరూ కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎక్కడికైనా వెళ్లిపోయే పరిస్థితి అయితే అక్కడ దాపురించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మతపరమైన భావజాలాన్ని కూడా ఆర్మీ చీఫ్ చేర్చడంతో సైనికులంతా కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లుగా వారు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ గతంలో ఏదైతే మన పహల్గాం దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తుంది, యుద్ధం వస్తుందని భావించిన సందర్భంలో కూడా చాలా మంది సైనికులు కావచ్చు అలాగే అధికారులు కూడా కావచ్చు రాజీనామా చేసి విదేశాలకు పారిపోయిన పరిస్థితి మనం చూశాం. మరోసారి ఇప్పుడు ఆర్మీ చీఫ్ నియంతృత్వ పోకడతో వెళ్తున్నాడు, భారతదేశం వైపు కావాలనే తాను కత్తి దూస్తున్నాడు. ఆ కత్తి దూస్తున్న సమయంలో సైనికులుగా అలాగే అధికారులుగా తమను బలిచ్చే పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి వాళ్ళు ముందే గ్రహించినటువంటి సైనికులు కావచ్చు అధికారులు కావచ్చు ఈ రోజు నిన్న రాజీనామా చేసి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకొంతమంది కూడా ఇలాగే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆర్మీ చీఫ్ వ్యవహార శైలిపై అని కూడా సమాచారం ఉంటుంది. మరి ఆర్మీ చీఫ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి కూడా అందరూ ఉగ్రవాదుల కనుసన్నల్లోనే ఆర్మీ చీఫ్ పనిచేస్తున్నాడు, ఉగ్రవాదుల కోసమే ఆర్మీ చీఫ్ పనిచేస్తున్నట్లుగా వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని విషయంలో కూడా ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యవహారమే చేయడం అలాగే అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి వాళ్ళు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రధాని షరీఫ్ విషయం కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నట్లుగా చీఫ్ తెలుస్తోంది. ప్రస్తుత ప్రధానమంత్రి షరీఫ్ చెప్పిన మాటలు కూడా బేఖాతరు చేస్తూ ఆర్మీ ఆసిఫ్ మునీర్ వ్యవహరిస్తున్నా అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపై పాక్ ప్రభుత్వం ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సి ఉంది. మరి మరోవైపు ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టి కావాలనే ఉగ్రవాదులతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సరిహద్దుల ప్రాంతాల్లో కావచ్చు కవింపు చర్యలకు పాల్పడము, డ్రోన్లను ఎగిరేయడము, కాల్పుల విరమణ తర్వాత కూడా ఆర్మీ చీఫ్ ప్రోత్బలంతోనే ఈ కాల్పులు జరుగుతున్నాయి అలాగే డ్రోన్స్ కూడా ఎగురుతున్నాయనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఉందని కూడా భారతదేశ పౌరులు వారైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి భారత్ మాత్రం పాక్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది చూడాల్సింది. అలాగే పాక్ కు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ చేస్తున్నటువంటి నియంతృత్వాన్ని అక్కడ ఉన్నటువంటి పాక్ పౌరులు కావచ్చు అలాగే సైనికులు అధికారులు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.
సునీత. అయితే మరోపక్క రామచందర్ ఇక్కడ క్లియర్ గా కూడా ఇక్కడ ఆర్మీలో పాకిస్తాన్ ఆర్మీలో సైనిక వ్యవస్థలో లోటు చాలా తీవ్రంగా కనిపిస్తుంది అండ్ అంతర్గతంగా కూడా కుమ్ములాటలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని భారత్ ఏ రకంగా క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా సైనికులు ఇప్పటికీ దాదాపు మనము భారతదేశం చేసినటువంటి దాడిలో దాదాపు చాలా మంది మరణించారు. ఉగ్రవాదులు కావచ్చు, అలాగే సైనికులు కావచ్చు. బలూచిస్తాన్ ఏదైతే ఉందో పక్క దేశంలో ఆ దేశంలోనే ఉన్నటువంటి బలూచిస్తాన్ ఏదైతే లిబర్టీ ఏదైతే ఆర్మీ ఉందో వారు కూడా దాదాపు 100 మంది ఉగ్రవాదులను కావచ్చు, అలాగే సైనికులను కూడా మట్టు పెట్టినటువంటి నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. అదే పరిస్థితుల్లో భారతదేశం కూడా క్యాచ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదైతే పాక్ ఆర్మీ చీఫ్ కు సంబంధించినటువంటి వ్యవహార శైలికి సంబంధించి చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. మరి దానికి సంబంధించి పాక్ దేశంలో ఉన్నటువంటి వారు ఆర్మీ చీఫ్ వ్యవహార శైలిపై ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అధికారికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అటు ఉగ్రవాద సంస్థలతో ఎక్కువగా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన ఆర్మీ చీఫ్ గా కొనసాగుతున్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకుంటే పాక్ లో ఇప్పటికే సైనికులందరూ కూడా వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రాజీనామా చేసి తమ ఉద్యోగాలకు. మరి ఈ నేపథ్యంలో పాక్ సైన్యంలో లోటుపాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సైనికుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీన్ని భారతదేశం ఎలా చూస్తుంది, అలాగే ఎలా దాన్ని మనం వినియోగించుకోవచ్చు అన్న అంశంలో కూడా భారతదేశం ఆర్మీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా కూడా. మరి అటు బలూచిస్తాన్ ఇటు భారతదేశం రెండు ఇద్దరి మధ్యలో కూడా పాకిస్తాన్ నలిగిపోవడం ఖాయం అని చెప్పి కూడా మనము గతంలో మన లాస్ట్ వారంలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కావచ్చు, ప్రతీకార చర్యల్లో కావచ్చు మనం చూసాం. అది తట్టుకోలేకనే పాకిస్తాన్ మోకరిల్లింది. అటు అమెరికాకు వెళ్లి ఇండియాతో మాకు సయోధ్య కుదర్చండి అంటూ కాల్పుల విరమణ చేయండి అని చెప్పి మధ్యవర్తిత్వం వహించాలని చెప్పి కూడా అమెరికాను పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది పాక్. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణను కూడా అలాగే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో సీజ్ ఫైర్ ను కూడా అమలు ఒప్పందం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ చేసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ప్రతిరోజు కూడా కాల్పులు జరుపుతూనే ఉంది. దీన్ని భారతదేశం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు సిసిఎస్ సమావేశం కూడా ఉంది. ఆ నేపథ్యంలో ఆ సమావేశంలో కూడా పాకిస్తాన్ పై కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. మరి పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మునీర్ పై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పౌరులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, సైనికులు కావచ్చు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకతను భారతదేశం అనుకూలంగా తీసుకొని పాక్ కు చెక్ పెట్టాలని చెప్పి కూడా భారతదేశ పౌరులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సునీత, అయితే రామచందర్ మీరు చెప్పినట్టు కూడా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైన నమ్మకం లేకపోవడం వల్ల ఇంతమంది దాదాపు సైనికులు 4500 మంది, అదేవిధంగా 250 మంది రాజీనామా చేయడం కూడా ఒక రకంగా అక్కడ ఉన్న వారికి నమ్మకం లేకపోవడం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి యుద్ధం చేసే సత్తా ఉందా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో? భారతదేశంపై యుద్ధం చేసే సత్తా సేవ ఎప్పటికీ పాక్ అసలు లేదని చెప్పి కూడా వారు మొన్న ఏదైతే మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఎప్పుడైతే సంప్రదించారో అప్పుడే తేలిపోయిందని చెప్పుకోవచ్చు సునీత మనం. ఎందుకంటే అంత సత్తా ఉంటే వారు ఇలా దొంగ దెబ్బ తీయడం కానీ లేదంటే ఇక మధ్యవర్తిత్వం కానీ ఎవరు కోరుకోరు అని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఉన్నది దాదాపు కొన్ని కోట్ల మంది ఆర్మీ సైనికులు ఉన్నారు, అలాగే భారతదేశ పౌరులు 100 కోట్ల పైనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ కు కేవలం 20 కోట్ల మంది జనాభా మాత్రమే ఉంది. అందులో కొంతమంది మాత్రమే సైనికులు ఉన్నారు. ఆ సైనికుల్లో కూడా అధికారులు కూడా చాలా మంది రాజీనామా చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంతో యుద్ధం వస్తే గనక యుద్ధం చేయాల్సిన పరిస్థితి కానీ యుద్ధం వస్తే ఖచ్చితంగా తమ ప్రాణాలు పోతాయి. భారతదేశంతో యుద్ధం చేసి గెలవడం అంటే చాలా ఆశ్చర్యం జరిగితే తప్ప మనం అలా జరగలేము అని చెప్పి కూడా వాళ్ళు తెలుసుకున్న నేపథ్యంలోనే చాలా మంది ఏదైతే భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేయక మునిపే వారందరూ కూడా రాజీనామా చేసి వెళ్లిపోయినటువంటి ఘటనలు మనం చూసాం. అలాగే ఇప్పుడు ఆర్మీ చీఫ్ గా మునీర్ వ్యవహరిస్తున్న వ్యవహార శైలి తీరుపై కూడా అసహనంగా అసంతృప్తిగా ఉన్నటువంటి వారు కూడా దాదాపు
ఏదైతే 4,500 మంది సైనికులు అలాగే 250 మంది ఆర్మీ అధికారులు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా అదే కోవలో క్యూలో ఉన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. మరి ఆ నేపథ్యంలో పాక్ సైన్యం సంబంధించినటువంటి సంఖ్య రోజు రోజుకు బలహీన పడుతోంది, అలాగే తగ్గిపోతా ఉంది. ఆ నేపథ్యంలో పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం ఎలా చేస్తుందో అనేది కూడా మనం ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం చేసే ధైర్యము శక్తి మాత్రం అసలు లేవు. కాకపోతే ఎంత ఉన్నా కూడా వాళ్ళు బ్లాక్ మెయిల్ రాజకీయాలు అలాగే న్యూక్లియర్ సంబంధించినటువంటి న్యూక్లియర్ వదులుతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి అలా బతుకోవాల్సింది తప్ప భారతదేశంపై డైరెక్ట్ గా యుద్ధం చేసే పరిస్థితి పాకిస్తాన్ కు అంత శక్తి లేదని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు సునీత. అయితే రామచందర్, ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ దెబ్బకి అటు పాకిస్తాన్ ఆర్మీ రాజీనామాలను ఇటు భారత్ మరో విజయంగా భావించొచ్చా? ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన దేశ సైనికులు ఆపరేషన్ అర్ధరాత్రి మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా పాక్ వెన్నులో వణుకు పుడుతోందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున మన ఆర్మీ అధికారులు సైన్యం మొత్తం కూడా పాక్ నడిబొడ్డు ఏదైతే ఉందో వాళ్ళకు విధిచేసినటువంటి పరిస్థితి ఉంది. అటు ఆర్థికంగా కావచ్చు, అలాగే వాణిజ్య పరంగా కావచ్చు, అటు వాటర్ ఏదైతే మన భారతదేశం నుంచి పాకిస్తాన్ కు వెళ్లేటువంటి సింధు జలాలు కావచ్చు, వీటన్నిటిని కూడా బ్లాక్ చేసి అవన్నీ ఉపసంహరించుకోవడము కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేదని చెప్పుకోవచ్చు పాక్ దేశానికి. ఈ నేపథ్యంలో వారు కోలుకోవడానికి దాదాపు 20 సంవత్సరాలు కూడా పట్టే అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే పాక్ ఏదైతే ఎంఐఎఫ్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సంబంధించి అక్కడ కూడా అప్పు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం మా దేశంపై దెబ్బ కొట్టింది, మేము ఆర్థికంగా నష్టపోయి ఉన్నామని చెప్పి కూడా వారు లోన్ తీసుకొని డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంత డబ్బులు తీసుకున్నా గానీ వారికి పెట్రోల్ కావచ్చు, పెట్రోల్ బంకులు మూతపడినటువంటి నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇంకా చాలా అట్లా ఎయిర్పోర్ట్ల మీద కూడా దెబ్బ కొట్టాము, ఎయిర్పోర్ట్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది మన భారత ఆర్మీ. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా వాణిజ్య పరంగా గానీ లేదంటే వ్యాపార పరంగా గానీ ఎవరు కూడా పాక్ దేశానికి వెళ్లే పరిస్థితులు అయితే లేవు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పౌరులు కూడా పాక్ ను వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్లే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి పాక్ ఇంత నష్టం జరిగినా, ఇంత దెబ్బ తగిలినా కూడా పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ భారత సరిహద్దుల్లో డ్రోన్లను విసిరేయడము, అలాగే కవింపు చర్యలకు పాల్పడడం, ఇవంతా చూస్తుంటే వాటి వెనక పాకిస్తాన్ వెనక ఖచ్చితంగా ఉగ్రవాద సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చాలా నమ్మకమైనటువంటి నమ్మక తప్పదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి పాక్ ఈ ఉగ్రవాదాన్ని వదిలితే తప్ప బాగుపడే పరిస్థితి లేదు. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారతదేశం కాబట్టి మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన దేశాలు కూడా పాకిస్తాన్ ను నేరస్తుడిగా చూసి వెలివేసే పరిస్థితి అయితే మనము కనిపిస్తోందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.